హరే కృష్ణ. సో అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 5వ స్కందం, సో 12వ అధ్యాయంలో ప్రవేశించాము. సో ఈరోజు 12వ అధ్యాయాన్ని ముగించుకుంటాము. సో మన రఘుగుణ కృతజ్ఞతా భావంతో తను మరికొన్ని ప్రశ్న అడిగాడు అనమాట. సో ఏంటి ఆ ప్రశ్నలు? ఫస్ట్ కృతజ్ఞత చెప్పాడు. ఆ తర్వాత తన విచారణ వ్యక్తం చేశాడు. మీరు భగవంతుడితో సమానం. మీ వల్ల శాస్త్రాల్లో ఉన్న సకల వైరుధ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ద్విజబంధు వేషంలో ఉన్నారు, కానీ యాక్చువల్గా మీరు చాలా దివ్యస్థితిలో మీరు ఉన్నారు. కానీ ఆ దివ్యస్థితి, మీరు పొందినటువంటి దివ్యస్థితిని మీరు ఎప్పుడు రహస్యంగా ఉంచారు. కాబట్టి మీకు నేను గౌరవపూర్వకంగా నేను నేను నమస్కరిస్తున్నానని చెప్తున్నాడు. అయితే తన స్థితి చెప్తున్నాడు. నా శరీరం మురికి పదార్థాలతో నిండి ఉంది. అంటే అర్థం ఏంటంటే కామక్రోధ మొహమ్మద్ మత్సర్యాలతో నిండి ఉంది. నేను గర్వం అనే సర్పం నన్ను కాటేసింది. నేను భౌతిక భావంలో ఉన్న కారణంగా నేను వ్యాధిగ్రస్తుడిని అయ్యాను అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం నిజంగా చాలా బాధపడుతున్నాము. మన మన జీవితం నిజంగా చాలా దుస్థితిలో ఉంది. ఇవాళ నా పరిస్థితులు నిజంగా ఆ, నా సహజమైనటువంటి పరిస్థితులు నేను లేను. ఇక్కడ ప్రతిదీ కూడా నేను ఆ, ప్రేమ కోసం పరితపించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతిసారి నేను నిరూపించుకోవాల్సి వస్తూ ఉంది. నాకంటూ ఎవరూ లేరు. నే నే- నా నాకు 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 కావాల్సిన ప్రేమ ఇక్కడ ఎవరు అందించలేకపోతున్నారు. ఇవి వ్యాధిగ్రస్తుల యొక్క ఆ, ఒక స్థితి అన్నమాట. అంటే యాక్చువల్గా మనం అందరం అది అనుభవించాలి. మనం నిజంగా అది ఆ ఆ స్థితిలో ఉన్నాము అని నిజంగా మనకి అనిపించాలి అది. అప్పుడే మనం ఆ, భగవంతుడు మనకు కల్పించేటువంటి, లేదా మన భక్తుల సాంగత్యం, భక్తులు మనకి ఇచ్చేటువంటి సాంగత్యం, దాని విలువ మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం ఆ స్థితిలో మనం ఆ, దాన్ని చూడట్లేదు ఇంకా కూడా. ఇంకా అంటే అన్నీ జరిగిపోతున్నాయి, హ్యాపీగా ఉన్నాం. మనకి వెనకాల బ్యాకప్లో కొంత ఆస్తులు ఉన్నాయిలే, ఎట్లా ఇగో ఈ ఉద్యోగం ఉంది, ఈ వ్యాపారం ఉంది, లేదా నా పిల్లలు ఉన్నారులే, ఓకే, నా చుట్టూ నా బంధువర్గం, నా స్నేహితులు ఉన్నారు, ఏం జరిగినా వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఉన్న స్థితి తాత్కాలికమైనది. తామరాకుపై తామరాకుపై ఉన్న నీటి బిందువు లాగా నాది ఉంది అన్నటువంటి, యాక్చువల్గా అది అలాగే ఉంది. కానీ మనం ఆ స్థాయిలో మనం ఫీల్ అవ్వట్లేదు. అంటే ఆ ఆ స్థితిని మనం అనుభవించట్లేదు. వాస్తవాన్ని మనం చూస్తే ఆచార్యులందరూ ఆ స్థితిలో ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు అద్భుతంగా కీర్తనలు రాసి వాళ్ళ యొక్క నిస్సహాయ స్థితిని, వాళ్ళు ఉండేటువంటి ఆ, ఆ, ఈ ఈ ఈ భౌతిక జగత్తులో వాళ్ళు ఉండేటువంటి స్థితి చాలా దారుణంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది అని వాళ్ళు నిజంగా వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నమాట వాళ్ళు. అందుకని వాళ్ళ యొక్క కీర్తనలో మనకి ఆతృత కనపడుతుంది. వాస్తవానికి వాళ్ళు నిత్యం భగవంతుడితో వాళ్ళు ఆ, సంబంధంలో ఉంటూ, వాళ్ళు నిజంగా కృష్ణుడిని, భగవంతుని తలుచుకుంటూ వాళ్ళు ఎంతో, యాక్చువల్ చెప్పాలంటే మనం కానీ చూస్తే బాహ్యం చూస్తే ఆ, వాళ్ళు ఆ ఆధ్యాత్మిక స్థితిని వాళ్ళు అనుభవిస్తున్నారు అనమాట. ఓకే. కానీ అంతర్గతంగా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, "రే, ఆ, నాలో ఇంకా కామక్రోధాలు ఉన్నాయి, నాలో ఇంకా ఈ అహంకారం, గర్వం అనేది ఇంకా ఉంది. కాబట్టి నేను ఆ, నిజంగానే ఈ స్థితిలో ఉన్న భగవంతుడు నన్ను ఎప్పుడు వచ్చి నన్ను కాపాడుతాడు" అనే ఆ భావన వాళ్ళు నిజంగానే వ్యక్తం చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ నేను వ్యాధిగ్రస్తుడిని అయ్యాను అంటే, నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. ఆయన రఘుగుణ అనే రాజు. ఇప్పుడు మనం ఎప్పుడు పాడుకునే ఒక కీర్తన మనం చూసుకోవచ్చు. అంటే బజాహురే మన. దాంట్లో మనం చూస్తే
సో గోవిందదాసుడు ఆయన ఏం పాడుతున్నాడు మనం చూస్తే, భజాహురేమన శ్రీనందనందన అభయ చరణారవిందరే దుర్లభ మానవ జనమ సత్సంగే తరాహో ఏ భవ సింధురే. దుర్లభ మానవ, చాలా చాలా రేర్ గా దొరికింది మానవ జన్మ. దొరికినప్పుడు నేను సత్సంగాన్ని, ఆ, నేను నాకు దొరికింది, పైగా అది దాటడానికి కావాల్సినటువంటి సత్సంగంగా నాకు దొరికింది. ఓకేనా? అది దొరకడం అనేది అసలు చాలా కష్టం. మానవ జన్మ దొరకడమే కష్టం. అయితే భక్తుల సాంగత్యం దొరకడం ఇంకా కష్టం. ఎందుకంటే అది అది మాత్రమే మనకి అవకాశం అన్నమాట ఈ భవసాగరాన్ని దాటడానికి. భక్తుల సాంగత్యాన్ని మిస్ అయ్యాము అంటే ఇంక ఇక్కడ అవకాశమే లేదు ఇక్కడ మనకి. అయితే అని అన్నాడు, సీత ఆతప బాతబరిషన ఏదిన జామిని జాగిరే విఫల సేవిను కృపణ దుర్జన చపల సుఖలభ లాగిరే. ఇక్కడ నిరంతరము రాత్రులు, పగలు రాత్రులు నాకు నిద్ర లేకుండా ఉంది. ఎందుకని? ఇక్కడ నిరంతరం వేడి, చలి, ఆ, విపరీతమైన గాలులు, వర్షాలు. ఆ, అయితే వీటి ఎప్పుడు నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు ఈ భౌతిక ప్రపంచంలో. అంతేకాకుండా ఈ ఈ తాత్కాలిక సుఖం కోసం, ఆ, ఈ దాన్ని ఏమంటారు, ఊరించేటువంటి ఈ బాహ్యమైనటువంటి ఆకర్షణల కోసం నేను ఎవడెవడినో నేను సేవిస్తున్నాను. కానీ ఎవరెవరినో నేను వాళ్ళ వాళ్ళ వాళ్ళకి నేను ఊడిగం చేసుకుంటున్నాను నేను, కేవలం తాత్కాలిక సుఖం కోసం. ఏదో వాళ్ళు ఇచ్చే, అదే, కొంత డబ్బులో, లేకపోతే కొంత వాళ్ళు ఇచ్చే మనకి ఏదో కొంత గుర్తింపు, లేకపోతే వాళ్ళు ఇచ్చే మనకు ఒక ఒక స్థానము, ఒక హోదా, దానికోసం నేను ఎన్నో కష్టాలు అనుభవిస్తాను. బట్ నాకు దానివల్ల దొరికే సుఖం చాలా తక్కువ. నేను పడే బాధలే ఎక్కువ ఇక్కడ. ఆచార్యులు నిజంగా ఫీల్ అవుతున్నారు. ఆ తర్వాత, ఏదన యవ్వన పుత్ర పరిజన ఇతేకే ఆచ పరతీతిరే కమల దళ జల జీవన తలమల భజాహో హరిపద నీతిరే. ఆ, మనకి ఏం గ్యారంటీ ఇస్తుంది? ఓకేనా? ఒకరి 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 డబ్బులు, ఏ ధన, యవ్వన, మన యవ్వనం, పుత్ర పరిజన, ఈ పుత్రులు పరిజనులు అంటే కుటుంబ సభ్యులు. ఓకేనా? మనకి ఏం నిజంగా మనకి ఏం గ్యారంటీ ఇస్తారు? నిజంగా మనకి శాశ్వతమైన ఆనందం ఇస్తారని మనకి ఏంటి గ్యారంటీ ఎక్కడ ఉంది? ఎందుకంటే ఈ జీవన తలమల, ఓకేనా, కమల దళ జల జీవన తలమల, ఒక కమలంపై ఉన్నటువంటి నీటి బిందువులాగా ఎప్పుడు పడిపోతుందో తెలియనప్పుడు, ఈ నా స్థానం ఈరోజు ఇక్కడ ఉంటుందో రేపు ఎక్కడ ఉంటుందో అని ఇట్లాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో, ఓకేనా, భజాహో హరిపద నీతిరే, భగవంతుడి హరిని మనం నిజంగా భజించడం, ఆయన్ని, ఆయన యొక్క పాదాలను పట్టుకోవడం, అది శాశ్వతమైన స్థానము. కానీ వీళ్ళని నమ్ముకొని మనం, ఆ, ఎట్లా ఉంది వీళ్ళు నమ్ముకోవడం ఎలాంటిది అంటే తామరాకుపై నీటి బిందువు లాగంట మన పరిస్థితి. కాబట్టి ఆయన అన్నాడు, ఏం చేయాలి మనం? ఆ ఆ హరిని, ఆ హరి పాదాలను మనం శాశ్వతంగా మనం పట్టుకోవాలంటే, శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖిజన ఆత్మ నివేదన గోవింద దాస అభిలాషరే. సో గోవిందదాసుడు అంటున్నాడు, ఆ పాదాలను పట్టుకోవడానికి మనకి శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే. సో మనం శ్రవణం చేయొచ్చు, కీర్తన చేయొచ్చు, స్మరణ చేయొచ్చు, వందనం, పాద సేవనం, ఈ నవవిధ భక్తితో గోవిందదాసుడు రాస్తున్నారు అనమాట. నేను అభిలాషిస్తున్నాను అని. అంటే హోల్ పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు నిజంగానే అది మనం ఫీల్ అవ్వాలి, నేను నిజంగా ఇట్లాంటి ఒక భయంకర పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడే మనకి ఆ వాల్యూ మనకు అర్థం అవుతుంది. అయితే మన గత సంస్కారాల వల్ల మనకి ఎప్పుడు మన సేఫ్ పొజిషన్లో ఉన్నాము అనే ఫీలింగ్లో మనకు ఉంటాం. అందుకే మనం షాక్ తింటాం అనమాట. మన నుంచి ఏమైనా దూరమైన, మన నుంచి ఏదైనా దూరమైన కూడా వస్తువు రూపంలో లేదా మనిషి రూపంలో మనం ఊహించింది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఊహించింది జరుగుతుంది అక్కడ. అందువల్ల మనం అంటాం. కానీ ఎవరైతే నిరంతరం ఈ ఈ భావంలో ఉంటారో,
ఎప్పటికైనా ఇది పోయేదే, నేను శాశ్వతమైన వ్యక్తిని పట్టుకోవాలి, శాశ్వతమైన మార్గాన్ని నేను తీసుకోవాలని ఉంటారు. వాళ్ళు దొరికిన ప్రతి క్షణం వాళ్ళు భగవంతుడి యొక్క సాంగత్యం లేదా భక్తుల సాంగత్యాన్ని వాళ్ళు వదులుకోవాలనుకోరన్నమాట వాళ్ళు. సో అది వాళ్ళు నిజంగా అక్కడ ఆయన రఘుగణ నిజంగా దాంట్లో ఫీల్ అవుతు ఆ స్థితిలో ఉన్నాడుగా, తను అనుభవిస్తున్నాడు అనమాట. సో కాబట్టి నాకు దయచేసి ఆధ్యాత్మ యోగం ఏదైతే మీరు ఆ, ఈ ఈ ఏదైతే సిద్ధాంతాన్ని మీరు చెప్తూ వస్తున్నారో, ఏ తత్వాన్ని మీరు బోధిస్తున్నారో, అది నాకు ఇంకా అర్థం కాలేదు. దయచేసి మాకు అర్థమయ్యేలాగా మాకు వివరించండి. ఒకవేళ సందేహం ఉంటే మళ్ళీ నేను తర్వాత అడుగుతాను అంటున్నాడు. సో మనం అదే ఏంటి ఆ సందేహాలు, అనుకున్న సందేహాలు ఏంటది అని అంటే, అదే అదే ప్రపంచంలో కార్యాలు చేయడం వల్ల అలసట అనేది అనుభవిస్తాం, అది సాధారణ విషయం. ఇటువంటి విచారణల ద్వారా ఎవరు పరమ సత్యాన్ని గ్రహించలేరని మీరు అన్నారు. నా మనసు కొద్దిగా కలవరపడింది. అలాంటప్పుడు అంటే అది భౌతిక భావంలో ఉన్నంత వరకు పరమ సత్యాన్ని గ్రహించలేరని మనం చెప్పారు కదా. పైగా భూమి అంతా కూడా అశాశ్వతమైంది, ఇక్కడ అన్ని అన్ని పరిస్థితులు ఎప్పటికెప్పుడు మారిపోతుంటాయి అని మనం వింటూ ఉన్నాం. మరి మరి సత్యాన్ని ఎలా గ్రహించాలి? మరి ఇదంతా సత్యం కానప్పుడు మరి ఏది సత్యం? ఓకే. సో అప్పుడు ఆయన వివరిస్తున్నాడు మన జడభరతుడు. ఎందుకంటే ఇప్పటికీ మనం భౌతిక ప్రపంచాన్ని, నేను చెప్పాను కదా, అది మనం ఇంకా మనకి ఆనందాన్ని ఇస్తుందిలే, మనం ఏదైతే మనం ఇప్పుడు పనిచేస్తున్నామో అది శాశ్వతంగా మనతో ఉంటాయిలే అనే భావన ఉన్నాడు. దానికి ఆయన జడభరతుడు భౌతిక ప్రపంచం అబద్ధం అని చెప్పేసి మనకు చెప్తున్నాడు. ఈ శరీరము, రాజు, పల్లకి అన్నీ కూడా ఈ భూమి యొక్క రూపాంతరాలు చెందుతుంది. వివిధ సైజుల్లో, వివిధ షేపుల్లో, ఆ, వివిధ రంగుల్లో మారుతుంది. అక్కడైనా ఇక్కడైనా అది ఒకటే పదార్థంతో ఉంది. ఓకే. కానీ ఆ, కానీ మనం ఏమంటున్నాం, అదే ఆ అస్తిత్వాన్ని శాశ్వతం అనుకుంటున్నాము. కాబట్టి మీరు రాజుగాని మీరు ఊహించినది కూడా, అది కూడా ఆ, అది మాయా ప్రభావంలో, ఇంకా మీరు ఆ తప్పుడు అస్తిత్వంలో లోనే ఉన్నారు అని చెప్తూ, మీరు మీరు దండించే హక్కు మీకు లేదు. అంటే వాళ్ళని రక్షించే హక్కు మీకు లేనప్పుడు మీరు వాళ్ళని దండించే హక్కు కూడా మీకు లేదు. ఎవరైతే గురువుకు మాత్రమే దండించే హక్కు ఉంది. ఎందుకనంటే ఆయన మాత్రమే మనల్ని జన్మ మృత్యు జరాల నుంచి బయటపడేటువంటి, అంటే రక్షించేటువంటి హక్కు ఆయనకు ఉందన్నప్పుడు, రక్షించగల శక్తి ఉన్నప్పుడు దండించే హక్కు మనకు వస్తుంది. అంటే రఘుగా నువ్వు వాళ్ళని నీ కింద ఉన్న వాళ్ళని నువ్వు రక్షించే పరిస్థితిలో లేనప్పుడు నువ్వు వాళ్ళని దండించే హక్కు నీకు లేదు. అది రాజైనా కూడా ఎప్పుడు అధికారం వస్తుంది అని అంటే, మనము వాళ్ళని బయటపడేసే పరిష్కారం మన దగ్గర ఉన్నప్పుడు. అందుకే గతంలో మనం ఋషభదేవుడు చెప్పినట్టుగా, అలాగే భరతుడు చెప్పినట్టుగా ఏం చెప్పారు, కానీ మినిమం మనకి పిల్లల మీద కావచ్చు, మన మీద ఆధారపడే వాళ్ళకి ఎప్పుడు హక్కు వస్తుందంటే, వాళ్ళని ఎక్కడి నుంచి శాశ్వతంగా బయటపడే పరిష్కారం మన దగ్గర ఉంటే అప్పుడు మనకు హక్కులు ఉంటాయి. లేకపోతే మనకు కూడా అర్హత లేదన్నమాట. వాళ్ళని దండించే హక్కు మన దగ్గర ఉండదు. ఎందుకంటే దానికోసం, అది ఆ మార్గంలో వాళ్ళని పెట్టడం కోసం మన సహృదమైనటువంటి భావన, దాన్ని పెట్టడానికి మన సర్వ హక్కులు ఉపయోగించుకోవచ్చు. మనకి అది తెలియనప్పుడు, లక్ష్యాన్ని ఎట్లా వాళ్ళని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఇది మన దగ్గర లేనప్పుడు, సో మనకి హక్కు ఉండదు మనకి. ఎస్, దాంట్లో మంచి మార్గంలో నడవాలనేది ఒక ఎత్తు. అంటే మోరల్గా, నైతికంగా వాళ్ళని పెంచడం అనేది, ధర్మంగా పెంచడం అనేది ఒక హక్కే. ఒక విధంగా అది ఒక మెట్టు, పర్వాలేదు. కానీ అంతకంటే మించి వాళ్ళు భక్తులు కావాలి. వాళ్ళు భగవంతుడు చెప్పినటువంటి ఆ మార్గంలో వాళ్ళు నడవాలి. అది హైయెస్ట్ అనమాట. అది దానికి కావాల్సినటువంటి ప్రయత్నం, లేదా దానికి కావాల్సిన విధంగా వాళ్ళు మనకి గైడ్ చేసే పని అయితే మనకి దండించే హక్కు కూడా ఉంటుంది. సో అందుకని ఇక్కడ రఘుగుణ రఘుగుణతో భరతుడు అంటాడు, సో నువ్వు వాళ్ళకి పారితోషికం ఇవ్వడం కావచ్చు, లేదా వాళ్ళని సంరక్షించే పరిస్థితిలో నీకు లేనప్పుడు అట్లా నువ్వు వాళ్ళని దండించే హక్కు కూడా మనకి ఉండదు అనమాట. సో ఇవన్నీ కూడా
పేరుకు మాత్రమే ఇవన్నీ భౌతిక పదార్థాలన్నీ పేర్లు మారుతాయి కానీ అంతా ఒకటే. ఆ, ఒకే పదార్థమే. అవి వివిధ రూపాల్లో వివిధ కలయికల్లో మనకి ఒక్కోసారి అదేదో మనకి ఆనందంగాను, చాలా అద్భుతంగాను, ఆ, ఇంకా చూడడానికి చాలా సుందరంగాను అలా అనిపిస్తుంది. కానీ అన్నీ కూడా వీటి కోసమా నేను ఆ, నా జీవితాన్ని నేను పణంగా పెట్టాలి, వీటి కోసమా నా జీవితాన్ని నేను ఆ, టైం అంతా కూడా ఎప్పుడో కలిసిపోయేవి, భూమిలో కలిసిపోయేవి, మనకి దూరం అయ్యేటివి, వీటి కోసం నేను శోక మోహ భయాలకు నేను గురవుతున్నాను. కాబట్టి మరి ఏంటి సత్యం ఇక్కడ? ఏంటి సత్యం? ఇప్పటి వరకు అన్ని అసత్యాలే, భూమి అన్ని అసత్యాలే, మరి ఏంటి సత్యం? అది ఒకవేళ గ్రహగుణ గాని అడిగి ఉంటే ఈ ప్రశ్న, దాంట్లో దాంట్లో భాగంగా మన భరతుడు కొనసాగిస్తూ ఇచ్చే సమాధానం కొనసాగిస్తూ, విశుద్ధ జ్ఞానం విశుద్ధ జ్ఞాన మోక్షం ఇస్తుంది. బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ గురించి వర్ణిస్తుంది. పండితులు ఆ పరమ వ్యక్తిని వాసుదేవుడని వర్ణిస్తారు. డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. విశుద్ధ జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే మోక్షం ఇస్తుంది. అలాగే బ్రహ్మనేంటి, పరమాత్మ ఏంటి, భగవాన్ అని గురించి కూడా వర్ణిస్తుంది. అంటే భగవంతుడి యొక్క మూడు మూడు ఫేజుల్లో మొదటిగా ఆయన నిరాకారంగా కనిపిస్తున్నట్టుగా కొంతమంది ఆ లక్ష్యం దాకా కొంతమంది వస్తారు. ఇంకొంతమంది ఆ సర్వవ్యాపి అయినటువంటి నిరాకార తత్వం లేదా బ్రహ్మనే ప్రతి ఒక్కరు హృదయంలో పరమాత్ముడుగా ఉన్నాడని చెప్పేసి దాన్ని కూడా ఆ స్థితికి వెళ్ళి దాన్ని అనుభవించి దాన్ని సాక్షాత్కారం పొందే వ్యక్తులు కొంతమంది ఉంటే, కొంతమంది డైరెక్ట్గా భగవంతుడి వ్యక్తిగా వాళ్ళు ఎదురుగా ఒకరిని ఒకరు వాళ్ళు ఆ ఆ సంబంధం పెట్టుకునే పరిస్థితికి వస్తారు. ఓకే. సో జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళు నిరాకారం అనే స్థితిని వరకు వాళ్ళు అర్థం చేసుకుంటారు. యోగ మార్గంలో ఉండే వాళ్ళు పరమాత్ముడిగా ఆయన్ని గుర్తిస్తారు. భక్తులు మాత్రమే ఆయనతో సంబంధాలు పెట్టుకొని అనేక రకాలైన సంబంధాల్లో, అది దాస్య సంబంధమా, సఖ్య సంబంధమా, మాధుర్యమా, వాత్సల్యమా, ఎలాగైనా పెట్టుకోగలుగుతారు. జీవుడికి అల్టిమేట్గా అతను సంబంధం పెట్టుకునేటువంటి ఇదిలోనే ఉండాలి, ఉంటాడు అతను. అది సహజ స్థితి. అది ఎంతసేపు ఆ, జీవుడు సంబంధం పెట్టుకోకుండా ఉండలేడు అసలు. అందుకే మనుషులతో ఒకవేళ అతనికి ఎంత కష్టం వచ్చినా, వాళ్ళని ద్వేషించే పరిస్థితి వచ్చినా కూడా పోయి మళ్ళీ ఏదో కుక్కనో పిల్లని తెచ్చుకొని దాంతో సంబంధం పెట్టుకుంటాడు. ఆత్మ సంబంధం లేకుండా ఉండలేదు. అండ్ బెస్ట్ పరమాత్ముడితో సంబంధం ఏర్పడగలిగితే ఇంకా తనకి అన్ని అవసరాలు తీరిపోతాయి అన్నమాట. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలు అన్ని తీరిపోతాయి. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే ఆ భగవాన్ అని చెప్పి ఆ కృష్ణుడే పరమాత్మగా అందరిలోనూ సర్వవ్యాపిగా ప్రతి దాంట్లో ఆయన ఆయన శక్తి ప్రవేశిస్తూ ఉంది. ఆ పరమ వ్యక్తిని వాసుదేవుడు అని వర్ణిస్తారు అని చెప్పారు. ఎవరు? గొప్ప గొప్ప పండితులు, విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే ఇక్కడ మనం చెప్పుకుంది కూడా బ్రహ్మ లాంటి వ్యక్తి కూడా 3 సార్లు వెదలు తిరిగేస్తే కానీ అర్థం కాల ఏమని కృష్ణుడు దేవాదేవుడు అని. మరి ఆ, ఎలా ఆ పరమ సత్యాన్ని, శాశ్వతమైనటువంటి సత్యాన్ని ఎలా మనం నిరంతరం ఆ ఆ సంబంధంలోకి వెళ్ళొచ్చు? ఆ సత్యం, శాశ్వతంగా ఉండేటువంటి సత్యం ఏంటి? ఆ సంబంధంలోకి మనం ఎలా వెళ్ళగలుగుతాం? రహు 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 గణిత రహు గణిత తపసా నయాతి నేజ్య నిర్వాపణాత్ గృహాద్వా నా ఛందస్స నైవ జలగ్ని సూర్యైర్ వినా మహత్పాదరజోభిషేకం. మహాత్ముల
పాద పద్మ ధూళి శరీరం అంతటినీ పూసుకునే అవకాశం లభించనంత వరకు ఎవరు పరమసత్యాన్ని గ్రహించలేరు. బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ సన్యాసం స్వీకరించడం ద్వారా గాని, చలిలో నీటిలో మునగడం, చల్లని నీటిలో కానీ, చలికాలంలో నీటిలో మునగడం వల్ల కానీ, వేసవిలో అగ్ని వంటి కఠోర తపస్సు ద్వారా పరమసత్యాన్ని గ్రహించలేరు. పరమసత్యాన్ని అర్థం చేసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నప్పటికీ, మహాత్ముల కరుణను పొందిన వారికి మాత్రమే పరమసత్యం వెల్లడి అవుతుంది. మహాత్ముల పాద పద్మ ధూళి శరీరం అంతటిని పూసుకునే అవకాశం లభించనంత వరకు, ఇది పాద పద్మ ధూళి అంటే అంటే వాళ్ళ ధూళిని మనం తీసుకొని మన శరీరం మీద మనం పూసుకునేంత వరకు మనకి ఎన్ని రకాల విధానాలు మనం పాటించినా కూడా భగవంతుడు, ఎస్పెషల్గా కృష్ణుడు మనకి దొరికే అవకాశమే లేదు. ఇక్కడ పాద పద్మ ధూళి అంటే లిటరల్ గా వాళ్ళు కనబడితే వాళ్ళు ధూళి తీసుకొని వచ్చి మనకి ఒంటి మీద పూసుకోవడం కాదనమాట. ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళ మాటల్ని మనం 100% మనం పాటించనంత వరకు, వాళ్ళ ఆజ్ఞని మనం పాటించనంత వరకు, వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవనంత వరకు, మీరు బ్రహ్మచర్యం అని చేసుకోండి, లేకపోతే సన్యాసం తీసుకోండి, లేకపోతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు మీరు వర్ణాశ్రమాన్ని పాటించుకోండి, లేకపోతే కోటవరైన తపస్సులు, యజ్ఞాలు ఏమైనా చేసుకోండి, వాళ్ళకి ఇది దొరికే అవకాశమే లేదు. పరమసత్యాన్ని లేదా కృష్ణుడిని అర్థం చేసుకునే అవకాశమే లేదు. ఇంకా ఆయనతో సంబంధం పెట్టుకునేది, ఎందుకంటే ఆయన మాత్రమే వాస్తవ వస్తువు, శాశ్వతమైనటువంటి వస్తువు. ఎందుకంటే ఆయన నుంచి ఇది సృష్టించబడింది, ఆయనే సృష్టించాడు, పోషిస్తున్నాడు మొత్తం ఈ జగత్తుని. మళ్ళీ ఆయనే లయము చేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఆయన మాత్రం వీటికి అతీతంగా ఎప్పటికీ ఉన్నాడు. ఆయన ద్వారా ఇక్కడ ఎన్నో ప్రక్రియ జరుగుతాయి. ఆయన మాత్రమే శాశ్వతంగా వీటన్నిటినీ ఆ, ఈ ఈ కార్యాలు నడిపిస్తున్నాడు ఆయన. సో కాబట్టి ఎవరు సత్యము, ఎవరు శాశ్వతము? సత్యము శాశ్వతము ఈయన. మరి ఈయన గురించి మనకు అర్థం కావాలన్నా, ఈయన గురించి మనం ఆ, అవగాహన చేసుకోవాలన్నా, ఈయన ఇంత మన సంబంధం పెట్టుకోవాలన్నా, మహాత్ముల లేదా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవకపోతే, వాళ్ళు చెప్పినటువంటి ఆజ్ఞలు మనం పాటించకపోతే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మనం డివేట్ అవ్వచ్చు. అందువల్ల సో ఇక్కడ జడభద్రుడు చెప్తున్నాడు, అందుకని మనము నేను అందుకే పదే పదే అన్నా, 16 మాళ్ళు, 32 మాళ్ళు, 64 మాళ్ళు భగవద్గీత, భాగవతాలు, వందల వేల శ్లోకాలు అటు ఇటు మొత్తం నేర్చేసుకొని, ఓకేనా, మనం ఏకాదశులు, నిర్జల ఏకాదశులు, నీళ్లు కూడా తాగకుండా ఉన్నామని, ఇవన్నీ ఒక విధంగా తపస్సులతో చాలా ఘోరమైన తపస్సులు ఇవన్నీ, సామాన్యం కాదు ఇవన్నీ. కానీ మనం కానీ భక్తుల సాంగత్యంలో, భక్తుల సేవలో ఉండలేకపోయాం అనుకోండి, ఓకేనా, ఈ కఠోరమైన తపస్సులకు వాటికి పెద్దగా వాల్యూ ఏ ఉండదు. మనకంటే మించిన తపస్సు చేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. మనకంటే జ్ఞానం పొందిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. మనకంటే మెమరీ పవర్ కొన్ని వందల వేల మందికి ఉన్నారు. అవన్నీ భగవానికి అవసరం లే. భగవానికి అవసరమైంది కదా, ఆయన యొక్క ఇది మన మన హృదయంలో స్థానం ఉందా అని మనం ఆ స్థానాన్ని ఎప్పుడు పెంపొందగలంటే లోపల ఉన్న కల్మషాలన్నీ పక్కకు పోవాలి. ఆ కల్మషాలు పోవాలంటే భక్తుల సాంగత్యంలో భగవంతుడికి లిటరల్గా మన సేవలో దిగితే తప్ప మనం అవి లోపల ఉన్న కల్మషాలు అంత ఈజీగా పోవు అవన్నీ.
అందుకే నేను పదే పదే నేను అందరిని రిక్వెస్ట్ చేయాలంటే వచ్చి సేవల్లో పాల్గొనాల్సిన, అందుకనే చెప్పాను, సేవలు తీసుకోవాలా, సేవలు పాల్గొనాలి, బాధ్యత తీసుకోవాలి, చేయాలి. అప్పుడే మన మన భగవంతుడి ముందర మన స్థానం, ఆ, ఆ, అధమ స్థానాన్ని మనం గుర్తించగలుగుతాం. భగవంతుడు చాలా గొప్పవాడు. నేను నా సహజ స్థితి అయినటువంటి నా స్థానాన్ని నేను పొందుతున్నాము. ఆ పొందే క్రమంలో మనకి మన ఆనందము లేదా మన మన మనశ్శాంతి మనకి తిరిగి వచ్చేస్తుంది మనకి. జస్ట్ మనం 2 రోజులు క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాం. మన సైజు, అది చెప్పాను కదా, ఒక ఒక ఎంట్రుక వాసిలో అంచున ఒక 10,000 వంతు అయితే దానికే మనం భగవంతుని శాసించే స్థితికి వెళ్ళాలని మనం ప్రయత్నిస్తుంటాం. భగవంతుడు ఉండేది ఎందుకు ఇక్కడ? నా నా కోరికలు తీర్చడానికే భగవంతుడు ఇక్కడ ఉండేది. నేను ఏ ప్లాన్ వేసే భగవంతునికి శిరస వహించి ఆ ప్లాన్ అని ఎగ్జిక్యూట్ చేయాలి ఆయన. ఇది మనం మనం ఇప్పుడు మనం తీసుకునే స్థానం, ఇప్పుడు మనం ఉండే స్థానం అది. ఇప్పుడు మనం అక్కడి నుంచి లేదు లేదు, భగవంతుడు చాలా ఆ, ఆ, చాలా గొప్ప వ్యక్తి. ఆ, చాలా గొప్ప వ్యక్తి. చాలా చాలా శక్తిమంతుడు. ఆయన ముందు నేను అసలు నేను ఇన్ఫాక్ట్ ఆయన దయ వల్ల నేను ఇప్పటికి నేను ఈ రోజుకి నేను ఇంకా బతికేనే ఉన్నానంటే అది ఆయన దయ అన్న స్థితికి మనం వెళ్ళగలగాలి. ఇప్పుడు మనం లిటరల్ గా మనం ఏ స్థానంలో ఉన్నాము, ఏ స్థానానికి మనం దిగజారాలి అని చైతన్య మహాప్రభు అన్నాడు. ఎప్పుడైతే మనం సేవకులకి దాసుడికి 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 దాసుడు అవుతావో అప్పుడు భగవంతుడికి దగ్గర అవుతాం మనం. అందుకే ఆయన చెప్పేది కూడా, భగవంతుడు ఏమంటున్నాడు, నన్ను సేవ చేసేవాడు నా భక్తుడిని, అతను నిజమైన భక్తుడు కాదు, నా సేవకుడికి సేవ చేసేవాడు నాకు నిజమైన భక్తుడు అంటాడు. ఎందుకు ఆ దాసాను దాస దాసాను దాస దాసాను దాస దాసాను దాస అని చెప్పేది ఎందుకనంటే, ఎంత దాసులకు మనం దాసులైతే అంత అహంకారం తగ్గుతుంది, అంత గర్వం తగ్గుతుంది, అంత వినయం వస్తుంది అన్నమాట. అందుకని మనకి ఏనా, చైతన్య మహాప్రభు అన్ని విషయాల్లో మనకి ఎగ్జామ్షన్ చేసినట్టే ఒక విధంగా. అంత పెద్ద యజ్ఞాలు, ఈ కఠోరమైన తపస్సులు, అవన్నీ పెట్టలే ఇక్కడ. ఇక్కడ మన స్థానం ఎక్కడ తీసుకోవాలంటే దాసులకి దాసులు కావాలనే స్థానం మనం తీసుకుంటే గాని మన కీర్తనీయ సదా హరిని మనం సదా కీర్తించలేం మనం. సో మనం చేసే ప్రతి మన మన మనం చేసే ప్రతి ఆ, సేవ, అంటే మనం పెట్టే ప్రతి క్షణం, భగవంతుడికి మనం ఇచ్చే ప్రతి క్షణం అయినా అవన్నీ మనకి నిరంతరంగా నిలబడబోతాయి. ఎందుకంటే ఆయన శాశ్వత వ్యక్తి కాబట్టి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఆత్మ శాశ్వతం, పరమాత్ముడు శాశ్వతం. కాబట్టి ఆత్మ పరమాత్ముడు చేసే ప్రతిదీ కూడా శాశ్వతం. సో అందువల్ల ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది, ఈ విశ్వం సత్యం కాకపోతే ఏది సత్యం? సో సత్యం ఏంటి అంటే, సత్యం వచ్చి భగవంతుడు సత్యం, ఆయనతో సంబంధం పెట్టుకోవడం అనేది సత్యం, శాశ్వతం. మరి ఆ సంబంధం కావాలి అని అంటే భక్తుల్ని మనం సేవ చేసుకోవాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. అందుకే అంతకు మించి మన క్యాల్కులేషన్స్ ఎట్లా ఉన్నా సరే, మన అభిప్రాయాలు ఏమున్నా సరే, గతంలో మన అనుభవాన్ని బట్టి మనకున్న అనేక అభిప్రాయాలు మనకు ఉండొచ్చు, ఇవేవి లెక్కలోకి రావట్లేదు. సో అందువల్ల ఇక్కడ మనం భగవంతుడి శాశ్వత వస్తువుని మన ఎప్పుడు మనకు తోడుగా రక్షణగా మనం ఉండాలి అని అంటే మనం మహాత్ముల యొక్క అడుగుజాడల్లో మనం నడవాల్సి వస్తుంది. తర్వాత యత్రోత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విగాత నిశేష్యమానో సుదినం ముముక్షోర్ మతిం సతిం యచ్చతి వాసుదేవే. ఉత్తమ శ్లోక గుణానువాద అంటే
భక్తుల సాంగత్యంలో లేదా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో కేవలం పరమ పురుషోత్తముని గుణాలు, రూపాలు, లీలలు గురించే చర్చ జరుగుతుంది తప్ప భౌతిక విషయాలను చర్చించే ప్రసక్తే లేదు. ఎందుకు భక్తుల సాంగత్యంలోకి వెళ్ళాలి అంటున్నారు, శుద్ధ భక్తుల సాంగత్యంలోకి ఎందుకు వెళ్ళాలంటున్నారు? ఎందుకంటే అక్కడ మాత్రమే ఓన్లీ పరమ పురుషోత్తముడు అంటే కృష్ణుడి యొక్క గుణగణాలు, రూపాలు, అవతారాలు, లీలలు, ఆయన నామము, అది తప్ప ఇంక వేరే చర్చకి అక్కడ తావే లేదు. ఇంకా వేరే భౌతిక విషయాలు అంటే గ్రామ్య కథ, నాకు వచ్చింది కదా శ్లోకంలో, గ్రామ్య కథ విఘాత, అది అలాంటివి చర్చించబడే అవకాశమే లేదు ఇక్కడ. అది ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. అప్పుడు రెండు రకాలటువంటి ఆ, విషయాలు మనం గుర్తించాలి. అలాంటప్పుడు మనము భక్తుల సాంగత్యంలో ఉంటున్నప్పుడు మన బాధ్యత ఏంటంటే మన కృష్ణు గురించి మాత్రమే మాట్లాడినటువంటి నియమం మనం పెట్టుకోవాలి. అప్పుడు ఇతరుల గురించి, వాళ్ళ జీవితాల గురించి, గత వాళ్ళ యొక్క ప్రవర్తనల గురించి, ఓకే, వాళ్ళు వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే ప్రపంచంలో రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, లేకపోతే ఇవన్నీ మనం పెట్టుకోకూడదు. అలాంటప్పుడు మనమే భక్తుల సాంగత్యాన్ని యొక్క విలువని మనమే తగ్గిస్తున్నట్టు అప్పుడు. మనందరం కలిసి ఒక దగ్గర సేవ చేస్తూ ఉండొచ్చు. అది మన భవనానికి అలంకరించేటప్పుడు కావచ్చు, లేకపోతే మనము భవన ప్రసాదం వండేటప్పుడు కావచ్చు, లేకపోతే అభిషేకాలు చేసేటప్పుడు మనం భవనికి అనేక అదే జ్యూస్లని అవన్నీ, పాలు ఇవన్నీ మనం ఆ, జ్యూసులు చేసేటప్పుడు కానీ వీటన్నిటి అంటే ఎక్కడ చూసినా లేదా మనం మనం మందిరాన్ని అలంకరించేటప్పుడు ఖచ్చితంగా 5-6 మంది కలుసుకొనే చేయాలండి. కలుసుకోకుండా ఏది మనం చేయలేం. చేయలేట మన అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నా నుంచి మాత్రం ఇంక ఇవే రావాలి. నేను ఆ వారంలో చదువుకుంది కావచ్చు, నేను విన్న క్లాసుల గురించి కావచ్చు. ఎందుకంటే అట్లా చేస్తేనే ఆ భక్తుల సాంగత్యం మనకు నిజమైనటువంటి దాని విలువతో, లేదా ఆ చేసే ప్రయత్నం, భక్తుల సాంగత్యంలో ఉండాలి అని చేసే ప్రయత్నం ఒక ఫలితం ఉంటుంది. లేదా మనం కష్టపడి భక్తుల సాంగత్యంలోకి వస్తే దానికి ఫలితం నేను నిరంతరం కృష్ణుడి గురించి నేను వినగలగాలి. లేదా అట్లీస్ట్ నేను షేర్ చేసుకోగలగాలి. నేను వినలేదు బట్ నేను ఏది చదివాను, నేను విన్నాను, అది నేను మాట్లాడగలగాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి భగవంతుడితో సంబంధం బలంగా ఏర్పడుతుంది. వచ్చాము, అందరూ వచ్చాము, మళ్ళీ నార్మల్ విషయాలే మాట్లాడుతున్నప్పుడు, సో అక్కడ భగవంతుడి గురించి మన గుణగణాలు లేకపోతే ఆయన యొక్క లీలలు మనం చర్చించకపోతే అప్పుడు మనం సాంగత్యం ఇవ్వలేకపోతున్నాం అని అర్థం. అండ్ మన సాంగత్యం ఇవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా మనతో కూడా ఎవరితో సంబంధాలు పెద్దగా ఉండవు. భగవంతుడి సంబంధం పక్కన పెట్టండి, భగవంతుడితో సాంగత్యం పక్కన పెట్టండి, లేదా భగవంతుడి యొక్క సంబంధం పక్కన పెట్టండి, అసలు మన మధ్యలో కూడా సరైనటువంటి బలమైనటువంటి బంధాలు ఏర్పడవు. అలాంటి వాక్యాలు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో అటువంటి విషయాలు నిరంతరంగా వినయపూర్వకంగా వినడం వల్ల, వినయపూర్వకంగా అంటే ఈ కలియుగం ఎలా ఉంటుందంటే నాకు 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 తెలిసి నేను ఫస్ట్ చెప్పాలా అనే స్వభావం ఉంటుంది. వినడానికి ఎవరికి ఇష్టం ఉండదు. మనకు తెలిసినంత చెప్పేయాలంత అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు నాకు అంత జ్ఞానం ఉందని వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడే వాటి మధ్యలో కూడా నాకు విలువ ఉంటుంది, నాకు ఒక గుర్తింపు వస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువ వినడానికి ఎవరైతే ఆ, ఆసక్తిగా ఉంటారో, లేకపోతే ఆ ఆ భావంలో ఉంటారో, వాళ్ళు ఎక్కువ గెయిన్ చేస్తారు, వాళ్ళు ఎక్కువ పొందుతారు అనమాట, లాభాన్ని ప్రయోజనాలు పొందుతారు. అందుకే ఫస్ట్ శ్రవణం, ఆ తర్వాతే కీర్తనం. ఇలా వినయపూర్వకం వినడం వల్ల ఆ భక్తుల సాంగత్యంలో కృష్ణుడి లీలని వర్ణిస్తా ఉంటే తెలియకుండా వాళ్ళల్లో భగవంతుని ఆ, లీలల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు. నిమగ్నం అయిన తర్వాత దాంట్లో రసాన్ని ఆస్వాదిస్తారు.
అటువంటి సాంగత్యంలో బ్రహ్మజ్యోతిలో ఐక్యమవ్వాలన్న వ్యక్తి కూడా నిరాకార బ్రహ్మంలో ఐక్యమవ్వాలన్నటువంటి మాయావాదులు కూడా క్రమంగా వాసుదేవుని సేవపై అనురాగాన్ని పెంచుకుంటాడు. సో ఈ మధ్యకాలం మనం డిస్కస్ చేసాం ఏంటది, నిరాకారంలో ఐక్యమయ్యే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ ఉపనిషత్తులు చదువుతారు. ఆ ఉపనిషత్తులు కూడా పక్కన పెట్టి వాళ్ళు వచ్చి భాగవతం మీద కామెంటరీ ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకు భాగవతం మీద కామెంటరీ వాళ్ళు తీసుకుంటున్నారు? కోర్స్ వాళ్ళ అర్హత లేకపోయినా సరే, ఎందుకంటే భాగవతం అంతా ఆకారం గురించి ఉంది. భగవంతుడు ఒక వ్యక్తిగా ఆయన అనేకమైనటువంటి లీలలు ఆయన కావచ్చు. వాళ్ళు ఏమంటారు, భగవంతుడి రూపం లేదు గుణాలు లేవంటారు. మరి భాగవతం అంతా రూపము గుణాల గురించే, భగవంతుడి యొక్క కరుణ, భగవంతుడి యొక్క స్నేహం ఎలా ఉంటుంది, భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి అంశాలు, ఎన్ని రకాలుగా గోపికలు గోపబాలు ఎంత ఆనందాన్ని, బ్రజవాసులు ఎంత ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారో ఇవన్నీ ఆ, అంటే అన్ని భగవంతుడి యొక్క రూపాన్ని బేస్ చేసుకొని ఆయన వ్యక్తిత్వము, ఆయన ఇష్టాలు, గుణగణాలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటేనే ఇవన్నీ వస్తున్నాయి. మరి నిరాకారవాదులకి ఏమంటారు? ఆ భగవంతుడికి ఆకారం లేదా గుణాలు లేవంటారు. మరి ఆకారం లేదా గుణాలు లేనప్పుడు మరి దాన్ని సపోర్ట్ చేసే ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. మరి దాని గురించి వాళ్ళు చర్చించుకొని అవి వాళ్ళు ప్రచారం చేయొచ్చు కదా. అవి వాళ్ళు ప్రచారం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే అది ఒక ఆ, అది పరమసత్యం ఏం కాదు. అది పరమసత్యం తెలుసుకునే మార్గంలో ఒక మధ్య స్థితిలో వచ్చేటువంటి ఒక స్థితి అది. సో ఆ మార్గంలో ఒక ఫేజ్ అంతే అది. ఎందుకంటే భగవంతుడికి శాశ్వతమైన రూపం ఉంది, శాశ్వతమైన గుణగణాలు ఉన్నాయి. శుద్ధ సత్వ గుణాల్లో ఆయన కార్యాలు ఉంటాయి, ఆయన లీలలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏమంటారు అంటే దీన్నే ఈ నిరాకారం ఆయన నుంచి వచ్చే బ్రహ్మజ్యోతే ఆ, అంతిమ లక్ష్యం అనుకొని వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు చదువుతారు. వాళ్ళు దానికి సంబంధించినటువంటి శాస్త్రాలు చదువుతారు. అది వాళ్ళు మాట్లాడడానికి ఏం లేదు. సచ్చినట్టు వాళ్ళు ఏం చేస్తారు, ఇంక మళ్ళీ భాగవతంలోకి వెళ్ళి వాళ్ళ సొంత వ్యాఖ్యానాలు ఇస్తారనమాట దానికి. దాన్ని మనం అలా అర్థం చేసుకోకూడదు, మనం ఇలా అర్థం చేసుకోవాలి. అది అక్కడ కృష్ణుడు ఆ కృష్ణుడు తాడు కడుతున్నాడు అంటే మనం అది లిటరల్ గా కృష్ణుడు కట్టినని మనం అనుకోకూడదు అని వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇస్తారనమాట. ఉదాహరణకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, కృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు అన్ని ధర్మాల్ని పక్కన పెట్టి నువ్వు నాకు శరణు వేడు అంటున్నాడు. లేదా నేను చెప్పే ధర్మాన్ని 100% నువ్వు పాటించు అని అర్థం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దానికి, కొంతమంది భాష్యాలు ఏం రాస్తారంటే, మనం కృష్ణుడు అనే వ్యక్తికి మనం సరెండర్ కాకూడదు, మనం శరణాగతి తీసుకోడు, కృష్ణుడు లోపల ఉన్న ఆత్మకు మనం సరెండర్ కావాలంటాం. కృష్ణుడు ఏంది, కృష్ణుడిలో ఉండే ఆత్మ ఏంది? లిటరల్ గా చెప్తున్నారు. కృష్ణుడు అన్నాడు, నాకు నేను చెప్పిన ధర్మాన్ని నువ్వు పాటించు, నాకు నువ్వు శరణాగతి పొందంటే కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు అక్కడ. మనము కృష్ణుడు అనే శరీరానికి మన శరణాగతి తీసుకోకూడదు, కృష్ణుడు అనే లోపల ఉండే ఆత్మకు మనం శరణాగతి తీసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిన భాష్యం ఇది? ఇది ఎక్కడి నుంచి వచ్చిన భాష్యం ఇది? ఎవరు చెప్పిన భాష్యం ఇదంతా? ఇప్పుడు మీరు ఎవరో ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, మీరు నీళ్ళు అడిగారు, నేను తీసుకొచ్చి మీకు నీళ్ళు ఇచ్చాను, మీరు నీళ్ళు తాగారు. క్లియర్ గా ఉంది, సింపుల్ గా ఉంది. మన తలకాయ పగలగొట్టుకునే పరిస్థితి ఏం లేదు ఇక్కడ. ఇక్కడ అంటే ఇప్పుడు నేను ఒక మాయావాదిని అనుకోండి, నిరాకారవాదిని అనుకోండి, నేనేం చెప్తాను, ఇది ఆ, నీళ్లు ఆ శరీరం అడగలేదు, ఆ శరీరంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ ఆ దాహం వేసేటువంటి లోపల ఆ దాని ఏమంటారు, ఆ ఎమోషన్ ఆ ఎమోషన్ అడిగింది అంటే ఏంది ఇదంతా, ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంది? ఆ, అసలు దీంట్లో ఏమైనా ఒక అర్థం పర్థం ఏమైనా ఉందా? సింపుల్ గా నీళ్ళు అడిగారు, తీసుకొచ్చి ఇచ్చాను, తాగిదానికి మీరు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇంత సింపుల్ గా ఉంది విషయం. తేడా ఎక్కడ వస్తుందంటే
ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని ఎక్కడికక్కడ ఆచార్యులు చెప్పినట్టుగా సింపుల్ గా ఫాలో అయిపోయారు. ఎస్పెషల్ గా గురు పరంపర ఆచార్యులు చెప్పి సింపుల్ గా మనం ఫాలో అయితే మనకి ఎక్కడ ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. చాలా సరళంగా సింపుల్ గా మనం అన్ని విషయాలు చాలా ఈజీగాను అండ్ వింటూ ఉంటే మనకి ఇంకా రసం, ఆ రుచి ఇంకా ఆస్వాదిస్తూ ఉంటాం. అండ్ ఈ ప్రపంచంలో 99% మంది నిరాకారవాదులే ఉండేది. నిరాకార భాష్యాలు చెప్తారు వాళ్ళు. అది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్గా భగవద్గీత, భాగవతం. మనం ఎవరి పుస్తకాలు చదువుతున్నాము, ఎవరి యొక్క అంటే దాని ఏమంటారు, ఉమ్, ఎవరి ప్రవచనాలు మనం వింటున్నాము, చాలా ఇంపార్టెంట్ అన్నమాట అది. చాలా ఇంపార్టెంట్ అది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పాపం తల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు హ్యాపీగా తిని వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని అనుభవించాలని చెప్పేసి ఒక గులాబ్ జామ్ చేసి పెట్టి చేతికి ఇస్తుంది. ఆ పిల్లలు ఆ గులాబ్ జామ్ తింటూ దాంట్లో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉత్తేజభరితమయ్యి అది తినేటప్పుడు వాళ్ళ ముఖంలోకి వచ్చే ఆనందం, అది చూస్తూ తల్లి ఎంత ఆనందానికి లోనవుతుంది. సింపుల్. ప్రేమగా పిల్లలకి కావాలి, పిల్లలు కోరారు, అది వాళ్ళ తల్లికి కూడా తెలుసు. అది ఇస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో. వాళ్ళ ముఖంలో ఆనందం చూసి ఆ ఎమోషన్ని చూసి తల్లి కూడా ఎంతో తృప్తికి లోనవుతుంది. ఆమె తినాల్సిన అవసరం లేదు. జస్ట్ చూస్తే హ్యాపీగా, అంటే ఆమె రాత్రి ప్రశాంతంగా నిద్రపోతుంది అనమాట. ఇంత సింపుల్ అంతే. వీళ్ళు దానికి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారంటే దాంట్లో ఇంత మైదా వేశారు కాబట్టి, దాంట్లో దీంట్లో ఇంత చక్కెర వేశారు కాబట్టి, దీంట్లో ఈ శాతంలో కలిపారు కాబట్టి, ఈ ఈ మంటలో ఈ స్థాయి మంటలో దాన్ని వాళ్ళు ఉడికించారు కాబట్టి, పైగా అది వెళ్ళి నాలుక మీద ఉన్నటువంటి ఆ ఆ రుచి ఇచ్చేటువంటి ఆ లోపల ఆ జ్ఞానేంద్రియాలు దాని మీద తగిలింది కాబట్టి అందువల్ల వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇదంతా అవసరమా? ఇక్కడ ఆ ఎమోషన్ కి తల్లి తృప్తిగా ఆనందంగా ఉంది. తనకి ప్రేమతో ఇచ్చినటువంటి తల్లి ఇచ్చినటువంటి ప్రేమతో ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని అతను హ్యాపీగా ఉన్నాడు. సింపుల్ గా ఉంది. అండ్ వాళ్ళు జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా గడుపుతున్నారు. ఇలాంటి వ్యక్తులను కూడా ఇలాంటి వ్యక్తులను కూడా ఆ, భక్తుల సాంగత్యంలో ఎక్కడైతే ఇక వేరే చర్చలకి తావు లేకుండా భౌతికమైనటువంటి లేకపోతే గ్రామ్య కథలు వాళ్ళ గురించి కాకుండా ఎక్కడైతే భగవంతుడి గురించి చర్చలు ఉంటాయో ఇట్లాంటి స్వభావం ఉన్న వాళ్ళు కూడా వాసుదేవుడి పట్ల అనురాగాన్ని, అనుబంధాన్ని వాళ్ళు పెంచుకోగలుగుతారు. ఇది పవర్ ఆఫ్ అసోసియేషన్. ఆ అసోసియేషన్ ఎటువంటి వాళ్ళైనా సరే, ఎందుకంటే కృష్ణుడు గుణగణాలు ఏ జీవికైనా సరే, ఏ ఆత్మనైనా సరే ఆకర్షించగలుగుతాయి. అందుకే కృష్ణ అంటే ఎవరినైనా ఆకర్షించగలిగేవాడు. ఎవరైనా సరే అతని గత సంస్కారాలు ఎంత దారుణంగా ఉన్నా సరే కృష్ణుడి లీలలు వింటే మాత్రం 100% అతని జీవితం కాతి మాట్లాడే వ్యక్తులు వాళ్ళ పవిత్రంగా ఉండాలి. వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా ఉండాలి. వాళ్ళలో నిరంతరం కృష్ణుడి గురించి మాట్లాడేటువంటి ఆతృత వాళ్ళకి కనబడాలి. ఇవే క్వాలిఫికేషన్స్. అంటే ఎటువంటి వాళ్ళైనా సరే ఇక్కడికి భగవంతుడికి సాంగత్యం తీసుకొచ్చే అవకాశం శుద్ధ భక్తులకు ఉంది. అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టే బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వాలి అని, భగవంతుడిలో ఐక్యం అవ్వాలనేటువంటి ఏదైతే ఆ కోరికతో ఉండే వాళ్ళంత సామాన్యం కాదు. వాళ్ళు వచ్చి ఇవన్నీ వాళ్ళ జీవితాలు భగవంతుడు ఆకారుడు, ఆ, గుణాలు కలిగిన వాడు నమ్మడం అంత ఈజీ కాదు. వాళ్ళు నమ్మించడం, నాస్తికులైనా మనం నమ్మించవచ్చు కానీ వీళ్ళని మనం నమ్మించలేము అసలు.
అందుకే మనకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తారు అన్నమాట. చైతన్య మహాప్రభు అంటాడు, వాళ్ళ వాళ్ళతో మన సాంగత్యం చేయకూడదు అంటాడు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే కృష్ణుడు గురించే మాట్లాడతాడు, భాగవతమే మాట్లాడతారు, కానీ దాంట్లో మనల్ని నిరాకారం వైపు మనల్ని నడిపిస్తారు అనమాట వాళ్ళ భాష్యాల ద్వారా. మనం ఈ జాగ్రత్తలు పడకపోతే వాళ్ళు చెప్పే మాటలన్నీ అది కూడా మంచిదేలే, ఇది కూడా మంచిదే, అందరూ వింటారండి నేను అంటారు. అందరూ వింటే మనం పిచ్చెక్కిపోద్ది మనకి. వాళ్ళ లోపల వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, మనం మన ఏ లక్ష్యం వైపు మనం నడిపిస్తున్నారో మనకి అవగాహన కూడా మనకు ఉండదు అనమాట. అత్యంత జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఏదైతే మాధుర్యం ఉందో, ఏదో మనం చేసే కొద్దిపాటి ఆ సాధనకి, ఏదో మనం చేసే సేవకి కొన్ని వేల కోట్ల జన్మలు మళ్ళీ మనం భక్తిలోకి రాలేము. మళ్ళీ మనం అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎదుటి మహాప్రభు అంట, వాళ్ళతో సాంగత్యం చేయడం అంటే వాళ్ళు పాము విషం తగిలినటువంటి పాలు తాగడం లాంటిది అనమాట. చూడడానికి ఆ పాలు రెండు ఒకటిగానే ఉంటుంది, కానీ విషం ఎప్పుడు ఎక్కిందో మనకు తెలియదు. అది విషమైన పాలు తీసుకుంటే మనకి మరణం తప్పదు. సో ఫైనల్ గా అందుకే జడభరతుడు తన గతాన్ని అప్పుడు అడుగుతున్నా, అసలు మీరెవరు? ఇంత ఇంత లోతుగా ఈ విషయాన్ని ఇంత అద్భుతంగా నాకు వర్ణిస్తున్నారు ఒకవేళ రఘుగణ అంటే, అసలు మీరెవరు అంటే, ఇప్పటి వరకు భూమి పద భూమి యొక్క పరివర్తనలు, రూపాంతరాలు అంతా శాశ్వతం అని చెప్తున్నారు. ఇప్పుడు శాశ్వతం ఏంటి అంటే కృష్ణుడే శాశ్వతం. కృష్ణుడు దొరకాలంటే భక్తుల సాంగత్యంలో మనం నిరంతరం ఉండాలని మీరు ఇంత అద్భుతంగా ఇంత లోతైన విషయాలు అసలు మీరెవరు అన్నప్పుడు అప్పుడు జడభరతుడు తన గతాన్ని చెప్పడం ప్రారంభించాడు. నేను భరతుడనే రాజుని, నిరంతర సేవలో నిమగ్నమైన నేను ఒక జింకకు ఆకర్షితుడై లక్ష్యాన్ని వదులుకున్నాను. దానివల్ల జన్మ జింక జన్మ ఎత్తవలసి వచ్చింది చెప్తూ, కృష్ణుడికి సేవ చేసిన కారణంగా జింక శరీరంలో కూడా గత జన్మ గుర్తుంది. సో భౌతిక సాంగత్యానికి భయపడి ఎవరికి కనబడకుండా తిరుగుతున్నాను. సో సింపుల్ గా రెండు స్టేట్మెంట్లతో తన గతాన్ని చెప్పేశాడు. నేను ఆ స్థాయిలో ఉన్నవాడిని, ఈ స్థితికి నేను పడిపోయాను. నేను ఎందుకు రహస్యంగా ఉన్నానంటే ఈ భౌతిక సాంగత్యానికి భయపడి. ఎంతటి వాడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి. దానికోసం ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని మాటలైనా పడ్డాడు, ఆఖరాకి చావు అంచుల దాకా పోయాడు. భౌతిక సాంగత్యం అంటే ఎంత భయపడాలో మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మనకి. ఎంత మనం జాగ్రత్తగా మనలో ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇంతవరకు మనం సంపాదించి మనకున్న ఒకే ఒక ఆస్తి అది ఒకటే ఇప్పుడు మనకి. ఇంక వేరే ఆస్తులన్నీ మన కళ్ళ ముందే చెదిరిపోతుంటాయి. మనం ఏం చేయలేము అనమాట. అట్లా చూసుకుంటూ ఉండాల్సింది. కానీ మనం సంపాదించుకునేది భగవత్ చైతన్యం. అదొక్కటే మనల్ని కాపాడబోయేది. అది మనం కాపాడుకోకపోతే ఇంకెవరు మనల్ని కాపాడలేరు ఇంక మనం. అందుకే మేము చెప్పేదన్నమాట పదే పదే అంటే అందుకే మేము కోరుకునేది కూడా అదే అన్నమాట. దయచేసి అనవసరంగా వెళ్ళి అనవసరంగా అంటే అంటిల్ అన్లెస్ అది ఎమర్జెన్సీ అయితే తప్ప, అంటే మనం లేకపోతే జరగదు, మనం లేకపోతే ఆడ కొంచెం సంబంధాల్లో చాలా ఇబ్బంది అవుద్ది అని కూడా అదే చెప్పాను కదా. 10 సార్లు పిలిస్తే మనం 2-3 సార్లు పోయేటట్టుగా ఉండగలగాలి. ఏ విషయమైనా సరే, అది ఏ అంశంలో అయినా సరే. లేకపోతే మనం సంపాదించుకున్నటువంటి ఈ విలువైనటువంటి సంపద ఏను, మనమే నీరు గార్చుకుంటాం అన్నమాట. అందుకే నేను రహస్యంగా తిరుగుతున్నాను నేను ఇక్కడ.
మీరు ఒకసారి ఆలోచించండి జడభరతుడి యొక్క జీవితంలో. తండ్రి పనికి మాలినోడు, ఎంత చెప్పినా వీడికి ఏం ఎక్కట్లేదు అని ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. తర్వాత అన్నలంతా ఏం చేశారు? అతను ఒక దున్నపోతులాగా వాడుకున్నారు అతన్ని. కనీసం తిండి కూడా సరిగ్గా పెట్టలేదు. చుట్టుపక్కల వాళ్ళంతా వీడు పిచ్చోడు, వీడు మందబుద్ధి కలిగిన వాడు, వీడు మనం ఏం చేసినా ఎవడు అడిగేవాడు లేడు అని ఎన్ని రకాలుగా అవమానించారో అన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ, వాళ్ళు నాయకులు ఏది బలి ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా తనని బలిపీఠంగా తీసుకువచ్చి చంపాలనుకున్నారో అది మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు పల్లకి మోయడానికి ఆయన ఏ విధంగా బలవంతంగా ఆయనతో మోయిపించడం కూడా మనం చూసాం. ఎందుకు కామ్గా ఉన్నాడు? ఎందుకు ఇవన్నీ భరించాడు? ఎందుకు వీటన్నిటినీ తను సహించాడు? ఎందుకు ఎక్కడ కూడా ఏదని చెప్పుకోలేదు? ఇన్ని అవమానాలు, ఇన్ని ఆటుపోట్లు, ఇన్ని రకాలుగా తనని ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా ఎందుకు ఆయన కామ్గా తన పని ఆయన చేసుకెళ్తున్నాడు? మనం ఒక చిన్న మాట అంటే మనం తట్టుకోలేకపోతుంటే, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే భక్తుల సాంగత్యంలో కావచ్చు, అందరు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళని ఇంత మాట అన్నారు, వీళ్ళు అంత మాట అన్నారు, కాబట్టి నేను సేవకు రాలేను, నేను సేవకు చేయను, నాకు టైం లేదు, నేను పుస్తకం చదవలేను, భాగవతం, భగవద్గీత, ప్రభుపాద వారి పుస్తకాలు, మాకు జపం చేసేంత టైం లేదు, ఏదో 2 మాలు 4 మాలు అయితే చేయగలుగుతాం, 16 మాలు మా వల్ల కాదు, మా బంధువులు మమ్మల్ని దూరం పెడుతున్నారు, అంతలేక మీరు ఇస్కాన్లో దిగిపోయారా అని చెప్పేసి మమ్మల్ని చులకన చేస్తున్నారు. మరి భరతుడు ఇన్ జన్మలి జింక జన్మేతి ఏతి కూడా ఎంత జాగ్రత్తగా జ్ఞానం ఉండి కూడా సపోర్ట్ చేసి లేదా దాన్ని వాదించే పరిస్థితి కూడా ఆయనకు ఉంది. ఇప్పుడు రఘుగుణానికి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వగలిగిన వాడు ఇప్పుడు వీళ్ళందరికీ ఇవ్వలేకుండా ఉండగలిగేవాడా? ఈజీగా ఇవ్వగలిగేవాడు. రాజు ఒక హోదాలో ఉన్నాడు, ఎంతో కొంత జ్ఞానం ఉంది, తత్వం తత్వం గురించి ఎంతో కొంత ప్రవేశం ఉంది ఆయనకి తత్వంలో. అంటే ఎక్కడ అవసరం, ఎక్కడ మనకు అవసరం లేదు, ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ మనం మాట్లాడకూడదు, ఎక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మనం విషయాలు మనం చెప్పాలి, లేకపోతే మన చైతన్యం, మనం సంపాదించుకున్నటువంటి ఈ భక్తి అనే సంపద నేను అట్లా నీరు గారిపోతుంటుంది. తస్మా నరో సంగ సుగమ జాత జ్ఞానాసినేహైవ వివృక్షమోహ వివృక్ష్ణమోహ హరిం తదీహ కథానుసృతాభ్యాం లబ్ధా స్మృతిర్యాతి పరమత్వనః. శుద్ధ భక్తులతో సాంగత్యం చేయడం ద్వారా ఎవరైనా జ్ఞానం అనే ఖడ్గం మాయాబంధం నుండి ఛేదించవచ్చు. హరికథ శ్రవణం కీర్తనం ద్వారా ఒకరు తమలో నిద్రాణ ఉన్న కృష్ణ చైతన్య పునర్జీవింపజేసుకొని స్వస్థానమైన భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. శుద్ధ భక్తులతో సాంగత్యం చేయడం ద్వారా ఎవరైనా సరే జ్ఞానం అనే ఖడ్గంతో మాయా సంబంధాలని ఛేదించవచ్చు. దేన్నైనా సరే శుద్ధ భక్తుల సాంగత్యంలో వచ్చేటువంటి జ్ఞానంతో రెండు వస్తాయి. ఒకటి జ్ఞానం, రెండు వైరాగ్యం. జ్ఞానం వస్తూ వస్తూ వైరాగ్యం కూడా వస్తుంది. ఆటోమేటిక్గా కృష్ణ కథలో ఉన్న వాళ్ళందరికీ ఇది అంతర్గతంగా ఈ ఆటోమేటిక్గా ఇవి లోపల పెరుగుతూ వస్తాయి. ఒకటి జ్ఞానం, రెండు వైరాగ్యం.
ఎవరైతే ఈ శుద్ధభక్తి సాంగత్య హరికథ వింటారో క్రమంగా వాళ్ళ నిద్రాణ ఆల్రెడీ మళ్ళీ కృష్ణ చైతన్య ఉంది, ఎప్పటి నుంచో ఉంది, కొన్ని పర్సెంట్ నిద్రాణ అవస్థలో ఉంది. దాన్ని తట్టి లేపే వాళ్ళే భక్తులు, ఆచార్యులు లేదా గురువులు. మనం సో ఆ కృష్ణ చైతన్య మళ్ళీ పునర్జీవింపజేసుకునేదానికి మర్చిపోయాం అంతే. ప్రస్తుతానికి ఉంది ఎప్పుడో, కానీ మనం మర్చిపోయాం. తర్వాత స్వస్థానమైనటువంటి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. సో రహుగుణ అడిగినటువంటి ప్రశ్నలకి శాశ్వతమైనటువంటి వస్తువు ఏంటి ఇక్కడ అనే దానికి మనకి పర్ఫెక్ట్ గా మనకి జడభరతుడు ఆన్సర్ ఇచ్చేస్తాడు. భగవంతుడు సంబంధం కావాలి. భగవంతు సంబంధం కావాలంటే శుద్ధ భక్తుల యొక్క అడుగుజాడల్లో మనం వాళ్ళకి వాళ్ళ మాట ప్రకారంగా కావచ్చు, లేదా వాళ్ళకి సేవ చేసుకునే ద్వారా మనం భగవంతుడితో సంబంధం పెట్టుకోవచ్చు. ఆ శుద్ధ భక్తుల సాంగత్యం ఎలాంటిది అని అంటే, బ్రహ్మజ్యోతిలో ఐక్యమవ్వాలి అనే నిరాకార తత్వవేత్తలు కావచ్చు, లేకపోతే మాయావాదులు కావచ్చు, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క లీలల్లో వాళ్ళు విన్నట్లయితే వాళ్ళు కూడా భక్తులైపోతారు. సో ఇవన్నీ చెప్పినప్పుడు రఘుగుణ ఏమన్నాడు, అసలు మీరెవరు, అసలు ఎక్కడ, అసలు ఇంత జ్ఞానం పెట్టుకొని ఇంత పిచ్చివాడిలాగా ఇంత రహస్యంగా ఉండాల్సిన కారణం ఏంటి? అంత ఈజీ కాదు, అన్ని విషయాలు తెలుసుకొని కామ్ ఉండడం అంత ఈజీ కాదు. అప్పుడు ఆయన గత జీవితం చెప్పాడు. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నాడు, భక్తుల సాంగత్యంలో జ్ఞానం అనే కటకంతో మాయాబంధాల్ని, అన్ని మాయల్ని, మనలో ఉన్నటువంటి అన్ని ఏవైతే గత సంస్కారాలు, అలవాట్లు, అన్నిటిని మనం అలిషడ్ వర్గాలు, గుణాలు అన్ని, అదే త్రిగుణాలు అన్నిటిని మనం ఛేదించేయవచ్చు అనమాట. అందుకే ఏడో అధ్యాయం 14వ శ్లోకంలో దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ, ఈ మాయను ఛేదించడం అంత ఈజీ కాదు, దురత్యయ. ఎందుకంటే అది నా యొక్క శక్తే అది. మామేవయే ప్రపద్యంతే మాయామే తంత్ర. బట్ ఎవరైతే నన్ను, నా వద్దకి, నాతో నిరంతరం సంబంధంలో ఉంటారో మాయామేతాం తరంతితే, ఈ మాయ నుంచి వాళ్ళు సులభంగా బయటకు వచ్చేస్తారు. సో సో అట్లా తన శరీరం తన పునర్జీవింపజేసుకోవచ్చు. అండ్ భగవద్ధామాన్ని స్వస్థానం, అసలైనటువంటి మన ఇల్లు, మన శాశ్వతమైన స్థానం, మనం తిరిగి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అయితే ఇందాక మనకి రఘుగుణ ఆ, ప్రశ్న వేసేటప్పుడు ఆ, మాకు దయచేసి ఇంకొంచెం వివరణాత్మకంగా చెప్పండి, మాకు అర్థం కాలేదు అని ఏదైతే తను అన్నాడో, ఓకేనా, దానికి ఇంకొంచెం బాగా అర్థమయ్యేలాగా కొంచెం లోతుగా ఇదే విషయాన్ని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు 13 అధ్యాయంలో, 14 అధ్యాయంలో, 13 అధ్యాయంలో ఆయన ఒక కథ చెప్తాడు. నిజంగా ఏ కథ అంటే, ఈ ఒక వర్తకుడు, ఒక వ్యాపారవేత్త, వస్తువులు అమ్మేటువంటి ఆ, ఒక వర్తకుడు ఒక అడవిలోకి వెళ్తే తను ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాడు అక్కడ. ఆ వర్తకుడు ఎవడో కాదు, నువ్వే రఘుగుణ అని చెప్తాడు అన్నమాట. తను అడవిలోకి వెళ్ళిన తర్వాత అనేక పరిస్థితుల్ని తాను ఎంత దారుణంగా తాను ఇబ్బందులు పడతాడో, బయట ఆ అడవి నుంచి బయటపడడానికి ఏం చేయాలి, అతను ఏం చేస్తాడు, ఆ అవకాశం అతనికి ఎప్పుడు వస్తుంది, బయటపడే అవకాశం ఎలా వస్తుంది, అతనికి ఎప్పుడు వస్తుంది అని చెప్పి తనకి అర్థమయ్యేలాగా ఒక స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ చెప్పిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత అయిపోయింది, ఓకే, ఇక రఘుగణ వెళ్ళిపోతాడు. భరతుడు వెళ్ళి ఆయన మోక్షం పొందుతాడు భరతుడు. ఇప్పుడు నెక్స్ట్ 14 అధ్యాయానికి సుఖదేవ గోస్వామితో పరిషత్ మహారాజు అడుగుతాడు. ఇది ఈ స్టోరీ బాగానే ఉంది కానీ
నాకు ఇంకొంచెం నాకు కొద్దిగా అర్థమయ్యేలాగా నాకు చెప్తారా అని చెప్పేసి పరిషత్ మహారాజు అడుగుతాడు అనమాట సుఖదేవ్ గోస్వామి. అదే స్టోరీనే. అసలు ఆ వర్తకుడు ఎవరు, ఈ ఈ అడవి ఏంటి, ఈ అడవిలో ఈ బాధలు, రకరకాలటువంటి బాధలను అనుభవించే క్రమం, ఇవన్నీ చూసి ఆ, అసలు ఈ ఈ కథ ఈ కథ మన అంటే ఎలా చెప్పాలి, ఆ, ఈ కథ యొక్క సారాంశం ఏంటి, నాకు కొద్దిగా వివరిస్తారా, దీన్ని నేను ఏ విధంగా నేను అర్థం చేసుకోవాలి ఈ కథని నేను అని చెప్పి పరిషత్ మహారాజు అడగడంతో సుదేవ్ గోస్వామి మళ్ళీ ఈ వర్తకుడు ఒక బద్ధజీవుడైతే, ఈ అడివే ఒక సంసారం అయితే, ఈ భౌతిక జగత్తు అయితే, ఈ బద్ధజీవుడు ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు తను అను తను ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, రకరకాలటువంటి ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన వివరిస్తాడు అనమాట. ఆ బద్ధజీవుడు ఎలా ఈ సంసారం నుంచి బయటపడగలుగుతాడో అది సుఖదేవ్ గోస్వామి పరిషత్ మహారాజ్ చెప్తాడు. ఒకటేమో జడభరతుడు రఘుగణకి ఒక వర్తకుడు అడివి చెప్పాడు. ఆ వర్తకుడు ఎలా బయటపడతాడో, ఏ సందర్భంలో బయటపడతాడో చెప్తాడు. అదే కథనే మన సుఖదేవ్ గోస్వామి పరిషత్ మహారాజ్ చెప్తాడు అనమాట. ఎలా ఒక బద్ధజీవుడు ఒక భౌతిక ప్రపంచం ప్రవేశించినప్పుడు తను ఎదుర్కొన్న పరిస్థితులు ఏ స్థాయిలో ఉంటాయి, ఆ ఆ బద్ధజీవుడు నిజంగా ఎంత అల్లాడుతున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు మనం అల్లాడుతున్నాం అది. మనం లిటరల్ గా ఈ రోజుకి ఈ రోజు ఈ క్షణం మనం వాటిని అనుభవిస్తున్నాం. మనం ఇప్పటికిప్పుడు కూడా అనుభవిస్తున్నాం వాటిల్ని. ఈ క్షణంలో కూడా ఇప్పుడు మనం ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కొంతమందికి బాగా డబ్బులు ఉన్నాయి, మంచి హోదా ఉంది. కొంతమందికి అది లేదు, అది కుదరలేదు. అయినా కూడా ఉన్నవాడు లేనివాడు ప్రతి ఒక్కడు ఈ క్షణం కూడా అనుభవిస్తున్నాడు. ఆ బాధను అనుభవిస్తున్నాడు. ఎలా అనుభవిస్తున్నాడు అనేది ఇప్పుడు మనకు తెలియట్లేదు. కానీ ఆ కథ రూపంలో మనకి జడభరతుడు ఒక దాంట్లో అయితే, సుఖదేవ గోస్వామి ఇంకొక అధ్యాయంలో మనకి ఈ రోజుకి ఈ రోజు నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం దగ్గర ఇది నా జీవితంలో ఇప్పుడు జరుగుతా ఉందని మనం లిటరల్గా మనం ఒప్పుకుంటాం అన్నమాట. అయితే అది మన బాధ అని మనకు తెలియట్లే. అది నేను నిజంగా బాధ అనుభవిస్తున్నాను మన పాయింట్లో మనం అసలు లేనే లేవు. కానీ ఎన్ని బాధలు పడుతున్నామో అని మనకి ఇప్పుడు మనకి లిటరల్గా మనకు అర్థం అవుతుంది అనమాట. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే మనం ఒకసారి బాధలు ఎక్కువ పడి 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 అది కూడా మనం నవ్వుతాం అనమాట. అది అంటే ఇంక వేరే దారి లేదు కదా మనకి, ఇంక వేరే ఆప్షన్ లేనప్పుడు ఏం చేయాలి, నవ్వుతా ఉన్నా అంటే నిస్సహాయ స్థితి అనమాట అది. బయటపడే మార్గం లేనప్పుడు, ఇంకా వేరే దిక్కే లేనప్పుడు, ఇంకా మనం భరించాల్సిన కాంప్రమైజ్ అయినప్పుడు కూడా మనకు వచ్చేది నవ్వే వస్తుంది మనకి. అది కూడా మనం చాలా దాని ఏమంటారు అంటే, నాకేమో ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, నేను నవ్వుతున్నాను చూడు, నేను నవ్వుతూనే ఉన్నాను చూడండి, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, నేను నవ్వుతూనే ఉన్నాను చూడండి. అది మళ్ళీ మనం మభ్య పెట్టుకోవడం అనమాట అది. అంటే మనం సర్దుకొని పోవడం, ఇంకా మన ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ లేదు మన దగ్గర. ఎందుకంటే మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి నవ్వుకోవడం తప్ప మనం ఏం చేయలేము ఇక్కడ. అంటే అది దుఃఖాన్ని కూడా, దుఃఖ స్థితి నుంచి కూడా మనం ఇంకొంచెం దాన్ని కూడా యాక్సెప్ట్ చేసుకొని అది కూడా ఆనందంగా ఫీల్ అయిపోయేసి, చూసావా అంటే అది కూడా ఇంకొక చెప్ప చూసావా ఎన్ని బాధలు చూసావా, నేను ఎంత ధైర్యంగా ఉన్నాను చూసావా, అది కూడా ఒక అహంకారానికి ఒక మెట్టు అది ఎక్కువ. ఇక నన్ను బాధలను ఏమి చేయలేకపోయినాయి. ఆ, నేను చూసా ఎంత రాక్ సాలిడ్, నేను అసలు ఎంత నిబ్బరంగా ఉన్నాను చూడు నేను. భక్తుడు కూడా నిబ్బరంగా ఉంటాడు, కానీ భగవంతుడి మీద ఆధారపడుతూ భగవంతుడికి దయ అనుకుంటున్నాడు. ఇక్కడ ఏమనుకున్నాడు అది కూడా చూసావా, ఎన్ని కష్టాలు వచ్చినా నాలాగా ఉండాలి నువ్వు. సో ఈ 13, 14 అధ్యాయాల్లో మనకు తెలుస్తుంది అన్నమాట. మరి నిజంగా మనం ఎంత దారుణ పరిస్థితిని కూడా మనం చాలా లైట్గా తీసేసుకొని అంత ప్రశాంతంగా జరిగిపోతుంది అనుకుంటున్నాం మనం. ఓకే. సో అది మనం
సో రేపు క్లాస్లో చూస్తాం. సో 13, 14 రెండు పక్కన పక్కనే పెట్టుకొని రెండింటిని ఒకేసారి ఇక్కడ వర్తకుడు పడేటువంటి ఇబ్బంది ఏంటి, బద్ధయుడు పడే ఇబ్బంది ఏంటి, ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటూ మనం ఆ, వచ్చే అధ్యాయాలు మనం చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जय गौर प्रेम.